బాడీ ఉంటే సరిపోదు, బయోడేటాలో బలం, ధైర్యం అనే పదాలు కూడా ఉండాలి. మన మధ్య బాలు తప్ప ఇంకో టాపిక్కే ఉండదా? అసలు మనం భార్యాభర్తలమేనా? బావా, ఇప్పుడేమైందని అంత చిరాకు పడుతున్నావు? ఇంకొకసారి వెళ్దాంలే. కానీ మొదటిసారి అవ్వదుగా. అమ్మయ్యా. ఒరే సతీ, కష్టమో నష్టమో మొత్తానికి ఇద్దరూ కలిసి వర్క్ చేయడానికి ఒప్పించాంరా. ఒప్పించాం సరే, కానీ ఒప్పందం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అర్థం కావట్లేదు సుబ్బు. ఏంట్రా నువ్వు అనేది? రేయ్, కలిసి పనిచేస్తే ప్రేమ కలిగే అవకాశం ఉందని లవ్ గురు చెప్పాడుగా. అతని గురించి ఎందుకులే, రౌడీల ఐడియా ఇచ్చింది కూడా ఆయనే కదా. ఐడియా ఇచ్చింది ఆయన అయినా దాన్ని చెడగొట్టింది ఎవరు? నువ్వు. పాపం ఆ రోజు ఫ్రస్ట్రేషన్లో ఆ లవ్ గురిని మనం ఉతికి ఆరేసాం. రేయ్, అసలు ఆ ప్లాన్ని ఫ్లాప్ చేసింది నువ్వురా, నిన్ను ఉతికి ఆరేయాలి. బతికిపోయావు. దాని గురించి ఎందుకులే గానీ వేరే ఏదైనా చెప్పు. ఇంకేం లేదు చెప్పడానికి. ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు వాళ్ళిద్దరూ లవ్లో పడాలి. వాళ్ళ లైఫ్ ఓ లైన్లో పడాలి. పడాలి. అలా పడాలంటే మనిద్దరం ఎన్ని కష్టాలు పడాలో చూడు. రేయ్, ఏంటో నువ్వు అన్ని నెగిటివ్గా మాట్లాడతావు? అలా అని కాదు సుబ్బు. ఇప్పుడు ఏదో నీ మాట కాదలేక మైథిలి ఒప్పుకుందే గాని కలిసి పని చేద్దామనే ఉద్దేశం గాని, గొడవలో మర్చిపోయి కలిసిపోదామనే ఆలోచన గాని మైథిలికి ఉన్నట్టు నాకు అనిపించలేదు సుబ్బు. రేయ్, ఏం కాదురా, కావాలంటే చూడు, వాళ్లే ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు. నీకు నమ్మకం ఉందనుకో, కానీ నాకే ఎక్కడో తేడా కొడుతుంది. నీ మొహం. ఒరేయ్, ఆలోచించే నీ బుర్రలో ఉంది తేడా. లే సుబ్బు, వాళ్ళు కలుస్తారా? కలవరు. రేయ్, మొండిగా వాదించావనుకో బుర్ర బద్దలు కొట్టేస్తాను. ఏమనుకున్నావో? అయినా సరే సుబ్బు, వాళ్ళు కలవరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? నేను చెప్పట్లా, నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది. నీకు అదొకటి ఏడ్చిందా? సరే, సిక్స్త్ సెన్స్ నాకేం చెప్తుందో తెలుసా? నీ సిక్స్త్ సెన్స్ ఏం చెబుతుందో నాకేం తెలుస్తుంది? ఎదుటి వాళ్ల గురించి ఆలోచించి చెప్పడం, ఎప్పుడో జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడం, ఇదేరా సిక్స్త్ సెన్స్ అంటే. 4 పదాలు తెలియగాని వాడేయడం కాదు, ఆ పదాలకు పర్ఫెక్ట్ మీనింగ్ కూడా తెలుసుకోవాలి. అమ్మా, వింటే విజ్ఞానం అంతా నీదే అంటావురా నువ్వు. సుబ్బు, నువ్వు నన్ను కొట్టావు. మళ్ళీ కొడతాను. ఏంటిప్పుడు? నేను హర్ట్ అయ్యాను. నేను డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్. శరవను మైథిలి కలవరని నేను అంటున్నాను, కలుస్తారని నువ్వు అంటున్నావు. ఒరేయ్, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. నెక్స్ట్. వాళ్ళు కలిసి పని చేస్తారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు కలిసి ఒకరికొకరు యుద్ధం చేస్తున్నారు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఇది ఓకేరా, ఎలా ప్రూవ్ చేస్తావు? ఫాలో మీ, ఐ విల్ షో యు ద బాటిల్ ఆఫ్ వైజాగ్. సరే పదరా, నేను చూస్తాను. రేయ్, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో చూస్తాను. తేడా జరిగిందనుకో తాట తీస్తాను. పద. సరేరా. అదిల్ల మైథిలి, ఇది టైప్ చేయాలి. పర్వాలేదు, ఇలా కూడా చేయొచ్చు. అదెప్పుడు మైథిలి? నేను అన్ని ప్రాజెక్టులు ఇప్పుడిదా చేశాను, అన్ని సక్సెస్ దా. హలో, నేను యూరోప్లో వర్క్ చేసి వచ్చాను, నాకు చెప్తున్నావా?
వర్క్ యూరోప్లో చేసావా ఇండియాలో చేసావా అన్నది కాదు ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా చేసావా లేదా అన్నదే ఇంపార్టెంట్. నీకు సుబ్బు సపోర్ట్ ఉంది కదా అని నువ్వు నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? చేతి కట్టుందని పాపం పోనీ అని నువ్వు చెప్పింది టైప్ చేస్తుంటే నా మీదకి తిరగబడతావా? ఇలా అయితే నాకు కుదరదు. నువ్వు నీ స్టైల్లో చేసుకో, నేను నా స్టైల్లో చేసుకుంటాను. హలో, అంత టెక్కు పనికిరాదు. నాకు టాలెంట్ ఇరుకు, నేనేంటో చూపిస్తాను. చూశాంగా నువ్వేంటో నలుగురిని కొట్టలేకపోయావు. ఇదిగో, నాకు బలం లేకపోవచ్చు, బ్రెయిన్ ఉంది. లేదని ఎవరన్నారు? కాని ఏం లాభం? మోకాళ్లలో ఉంది. ఇది టూ మచ్. ఏంటి టూ మచ్? ఏంటి మీద మీదకి వస్తావేంటి? నల్లా ఇరుకాదు. నల్ల ఇరుకాదు గిల్ల ఇరుకాదు అన్నావంటే నీ అడ్రస్ ఇరుకాదు. జాగ్రత్త. ఎక్కడ మా పత్నీదేవి కనబడట్లేదు. ఇంకెక్కడుంటుంది? అయితే కిచెన్లోనో లేకపోతే ఆ బాలుగారి సేవలోనూ ఉంటుంది. ఈసారి మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. బెట్టు మీద ఉంటేనే మనం ఒక మెట్టు మీద ఉంటాం. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. టిఫిన్ రెడీ అయిందా? పియా, నేను ఇక్కడే కూర్చున్నాను కదరా, ఎందుకలా అరుస్తావు? నేను ఆఫీస్కి వెళ్తున్నానే. కొత్త విషయాలేమనుంటే చెప్పు మిస్టర్ సూర్య. ఇదొకటి, ప్రతిదానికి సెటైర్లే. రేయ్, నీకు పెళ్ళైనది, అయినా నేనే నీకు టిఫిన్ చేసి పెట్టాల్సి వస్తుండాది. అమ్మా, పెళ్ళవగానే నేను ఇంకో అమ్మాయికి భర్తనయ్యానే గాని నీ కొడుకును కాకుండా పోయానా? ఏంటమ్మా నువ్వు అనేది? నేనెప్పటికీ నీ కొడుకునే. మా నాయనే, నేనంటే ఎంత ప్రేమరా నీకు. అది ప్రేమ కాదు, యాక్టింగు. అదేం కాదు, ప్రేమే. అదేదో వాగుతుండదురా, దాని గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? నీ ప్రేమ నాకు తెలవదా? అమ్మా, నువ్వు ప్రతిరోజు పొలంకి వెళ్తున్న నాన్నకి ఎదురెళ్ళేదానివి కదా, ఎందుకని? ఎందుకంటే మా ఆయనకంతా మంచే జరగాలని. భార్య ఎదురొస్తే భర్తకి మంచి జరుగుతుంది అంటావు. అందరికీ అదృష్టం ఉంటుందా? రేయ్, ఏంట్రా నీ నస పొద్దునే? నీకు నీ భార్య ఎదురు రావాలని ఉంది, అంతే కదా? ఆ విషయం చెప్పకుండా ఈ డొంక తిరుగుడెందుకురా? అదేం లేదు. అయినా నాకా ఫీలింగ్ ఉండడం ఏంటి? అలాంటిది భార్యలకుంటే ఓ లెక్కగాని. అమ్మా నీలా, వాడు బయటికి అంటలేదు గాని నువ్వు ఎదురు రావాలని వాడు మనసులో ఉండాది. ఎదుర్రమ్మా. వద్దులేండి అత్తయ్య.
మనసులో ఉంటే తానే ఈ మనసు పడ్డ అమ్మాయితో చెప్పేవాడు కదా. తనకి లేదులేండి. అమ్మా నీలా, దుర్గ చెప్తోందిగా సూర్య మనసులో ఉంది అని. ఎదురెళ్ళొచ్చుగా. లేదు పిన్ని, మీరందరూ పొరపాటు పడుతున్నారు. బావా చాలా ఓపెన్ మైండెడ్. ఏమైనా బయటికే మాట్లాడేస్తాడు. లోపల అస్సలు దాచుకోడు తెలుసా. రాక్షసి, ఎంతమంది చెప్పినా తగ్గదు. పొగరు ఏ జాతకంలో పుట్టిందో గాని మోనార్క్లా తయారైంది. తప్పు తన వైపున్న ఒప్పుకోదు. సినిమా బాలుకు నచ్చింది అందుగాని తనకు నచ్చిందని చెప్పిందా? చెప్పలేదు, చెప్పదు. చూస్తా ఎంతసేపు ఆ పొగరు సాగుతుందో చూస్తా. అమ్మా, నేను వెళ్తున్నాను. అమ్మా, నేను వెళ్తున్నాను. వదినా, వాడు వెళ్తున్నా అని ఇక్కడే ఉంటున్నాడు కానీ ఆ ఎదురు రావడం ఏదో త్వరగా వచ్చాయి. అయ్యో వద్దు ప్రియా, మీ అన్నయ్యకి ఇష్టం లేకుండా ఎదురొస్తే కోపం వస్తుంది. తనకి నచ్చిన పని చేయాలి, లేదంటే అమ్మో బ్రహ్మాండం బద్దలవుతుంది. నీ బుర్ర బద్దలవుతుంది. ఏంటి నీలా అందరు చెప్తుంటే వినకుండా? అన్నీ బయటికి చెప్తారా ఎవరన్నా? నువ్వు సూర్య మనసుని అర్థం చేసుకుని మెలగాలి. అయినా భర్తకు మంచి జరగాలని నీకుండాలి గాని తనే నీ ఎంట పడితే ఏం బాగుంటది? వచ్చాడండి పెద్ద కమ్యూనికేటర్. ఇప్పుడు ఇతను చెప్పగానే ఆవిడ గారు కన్విన్స్ అయిపోయి నాకు ఎదురు వచ్చేస్తుంది. మరి ఇంకా సొత్తవే ఎల్లు, అతను ఆఫీస్కి వెళ్ళాలి. అర్థం చేసుకురా బాలు, నా భర్త గురించి నీకన్నా నాకే ఎక్కువగా తెలుసు. నువ్వుండ్రా, నీకేం తెలీదు. నీకే తెలీదు. అరే, నువ్వు పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళంటే ఎలా? నిజంగా సూర్యకి ఇష్టం లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేవాడు. పాపం నువ్వు ఎదురు రావాలని ఉంది కాబట్టే వెళ్ళలేక ఉండలేక సతమతం అవుతున్నాడు. లెగు. సరే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి నేను ఎదురు వెళ్తాను. వద్దు. ఎవరో చెప్తే గాని నా మనసులో మాట అర్థం చేసుకునేంత స్టేజ్లో ఆవిడుండొచ్చు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. కలిగిస్తే కలగడానికి ఇది అనుమానం కాదు, ప్రేమ. దానికదే కలగాలి. పైకి నటించడం వల్ల అపోహలే తప్ప అనుబంధాలు కలగవు. బావా బావా బావా, ఏంటి నీలా నువ్వు ఎట్టా చేసావు?
అదిల్ల సుబ్బు. మాట్లాడొద్దు. నవ్వుతున్నావేంటి? నవ్వెందుకు వస్తుంది నీకు? వాణ్ణి తిడుతుంటే నవ్వుతున్నావు సరే, మరి నువ్వు చేసిందేంటి? నాకేం తెలుసు సుబ్బు, నువ్వు కిటికీలోంచి చూస్తావని. అంటే నా తృప్తి కోసం నటిస్తున్నారన్నమాట, అంతేనా? మరేం చేయమంటావు? ఇష్టం లేదన్నా నువ్వు బలవంతంగా చేయమంటున్నావు. చేయమంటే ఇలాగా చేసేది? మనుషులు ఎదిగారే కానీ మీ బుద్ధులు మాత్రం ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాయి. వాణ్ణి చూస్తావేంటి? నేను నీతో మాట్లాడుతుంటే ఇటు చూడు. చూడమంటే మరీ అలా తదేకంగా నా వంకే కాదు, ఇంకెవరో వైపన్నా చూడు. సరే, నేను మీకు అప్పగించింది నా కంపెనీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే అసైన్మెంట్. అబ్బో, ఏయ్ నువ్వు నోర్మై. నేనేమనలే సుబ్బు. నువ్వు అనుకున్నావు, నాకు వినిపించింది. చూడండి, మీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు మీరు గొడవ పడకూడదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మీరు బలవంతంగానైనా సరే కలిసి పనిచేయాల్సిందే. నా ముందు నటించడం కాదు, ఈ 10 రోజులు మీ ముందు మీరే నటించుకోండి. అర్థమైందా? తలోపటం కాదు, నోటితో చెప్పండి. సరే సుబ్బు, నువ్వు చెప్పావు కాబట్టి చేయటం లేదు. మన కంపెనీ గ్రోత్ కోసం చేస్తాను, ప్రామిస్. నేను కూడా నువ్వు చెప్పావని కాదు, మన కంపెనీ గ్రోత్ కోసమే. ఇందులో కూడా కాపీనే, ఇడియట్. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఏది, ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి. అదెందుకు సుబ్బు? ఓకే అన్నాగా. ఓకే అంటే సరిపోదు, షేక్ హ్యాండ్ ఇస్తేనే నమ్ముతాడు సుబ్బు. షేక్ హ్యాండ్ కావాలా? ఇస్తాన్రా, బాడీ మొత్తం షేక్ అయ్యేలా షేక్ హ్యాండ్ ఇస్తాను. Jerry Boric, a time I don't care. ఏమైంది శరవణన్? చూడు సుబ్బు, చెయ్యి నలిపేసింది. నేను నలపడం ఏంటి సుబ్బు? నా చెయ్యి చూడు ఎంత సున్నితంగా ఉందో. రేయ్, నువ్వు సుకుమారుడివిరా, అందుకే అలా అరిచావు. అమ్మాయి చెయ్యి చూడు ఎంత సున్నితంగా ఉందో, చూడు. ఓ వెళ్ళు, వెళ్ళి పంచుడు, వెళ్ళు. మైథిలి, ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్టా? ఈ చుంచు మొహంగాడితో పంచడానికి కారణం నువ్వేగా సత్తిపండు. ఆ రోజు 10 రోజులు ఉండాలని పిట్టింగ్ పెట్టడం వల్లే నేనీ రోజు ఇలా చెయ్యాల్సొస్తుంది.
చెప్తాను నీ సంగతి. థ్యాంక్ యూ సత్తిపండు. నీకేమైందిరా? శరవణం చెప్పింది నిజమే సుబ్బు. రాక్షసి, బ్రహ్మ రాక్షసి. పాపం ఆ శరవణను పని అప్పడమే సుబ్బు. కోపం తగ్గిందా? నిన్ను కూల్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు. నిన్ను హర్ట్ చేశాను కాబట్టి అపాలజీగా నీకో మంచి గిఫ్ట్ కొనిస్తాను.